హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే ఈరోజు మనం దరిచేరవా ప్రియా పార్ట్ 35లోకి వచ్చేసాము. దీనిలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదు చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఆర్యన్ మీరా వస్తుంటే తనని ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నాడు. ఆమె అలా నడిచి వస్తుంటే ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ మనసులో మీరా రోజు కంటే ఈరోజు ఇంకా అద్భుతంగా, అందంగా, చాలా క్యూట్గా ఉంది. బహుశా పోయిన వారం కంటే ఈ వారం ఆమె కడుపు కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అందువల్ల ఏమో అందరూ అంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళు మామూలుగా ఉన్నప్పటికంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు రోజుకి అందంగా క్యూట్గా కనిపిస్తారని. అది నిజమేనేమో. ఎంత అందగత్తెలైనా అమ్మాయి ఎప్పుడు వాళ్ళు అనుభవించే సంతోషం బహుశా వాళ్ళకి ఏ కిరీటాల్లోనూ పొందలేరేమో అంత ఆనందాన్ని అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో మీరా అందంగా వయ్యారంగా నడుచుకుంటూ ఆర్యన్ వద్దకు వచ్చి అతనికి ఆమె చేతిని అందించింది. ఆర్యన్ ఆమె చెయ్యి అందుకుంటూ, ఈరోజు చాలా హాట్గా ఉన్నావు, నీ అందం అన్విరచనీయం అని అన్నాడు చిన్న గొంతుతో. ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్ యూ అని అంది. అందులో ఒక యాంకర్ మైక్ అందుకొని, లేడీస్ అండ్ జెంటల్మెన్, ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య కారకులు మీరా అండ్ ఆర్యన్. వీళ్ళిద్దరూ వారి ప్రేమ ప్రయాణాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి పే అని ఆగిపోయింది. ఎందుకంటే అప్పటికే ఆ హాలులో అందరూ గుసగుసలాడుకుంటూ అస్థిమితంగా మీరా వంక కొందరు అసహ్యంగా చూస్తుంటే ఇంకొందరు ఆర్యన్ వంక జాలిగా చూస్తున్నారు. అంతలో ఆర్యన్, ఏమిటి ఇంత గందరగోళంగా ఉంది? అందరూ మమ్మల్ని వదిలేసి ప్రొజెక్టర్ వంక ఎందుకు అలా చూస్తున్నారు అని అనుకుంటూ అందరూ చూసే వైపుకి తన దృష్టిని సారించి అక్కడ చూసి అవాక్కైపోయాడు. ఎందుకంటే అతను చూసే వాటిని అతను ఇంతకు ముందెప్పుడు చూడలేదు. అలా ఆలోచించలేదు. అతనికి వాటిని చూస్తుంటే తన గుండె 1000 ముక్కలైపోతున్న ఫీలింగ్ కలిగింది. అతని కలలు అన్నీ కళ్ళలు అయిపోయాయి అని అనిపిస్తుంటే తన కళ్ళ ముందున్నది నిజమో కలో అర్థం కాక పిచ్చోడిలా అటే చూస్తున్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. మంటల స్థానంలో కన్నీరు వరదలా పారుతుంది. అప్పుడే మీరా కూడా ఆ ప్రొజెక్టర్ వంక చూసి బిక్క చచ్చిపోయింది. ఎందుకంటే వాళ్ళ పెళ్లి తంతు అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపించాలని పెద్ద స్క్రీన్తో ఉన్న ప్రొజెక్టర్స్ని పెట్టించారు. వాటిల్లో వాళ్ళ పెళ్ళి తంతు కాకుండా మీరా సీక్రెట్స్ అన్నీ ఒక్కొక్కటి రివీల్ అయిపోతున్నాయి. అవి అలా బయటకు వస్తాయని ఆమె కళ కూడా కని ఉండదేమో బహుశా. వాటిలో ఆమె డాక్టర్ మిత్రాతో ఏం చేసింది, డ్యూతో ఏం చేసింది, అండ్ ఆర్యన్కి ముందు తను ఎంతమందితో తిరిగింది, ఏమేం చేసింది, ఎంతమందిని మార్చింది, ఆర్యన్ని తను ఎలా ముగ్గులోకి దింపిందో, అదీ కాక తను అసలు ప్రెగ్నెన్సీనే కాదు అని ఇలా చాలా రకాల వీడియోస్ అన్ని యాంగిల్స్లో అన్ని ప్రొజెక్టర్స్లో డిస్ప్లే అవుతుంటే మీరా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయి భూమిలోకి కూరుకుపోతున్నానా అన్నట్టు అనిపించింది ఆమెకి. ఈ పెళ్ళి ద్వారా ఏ కలలో అయితే నెరవేర్చుకోవాలి అని అనుకొని అన్నీ చక్కగా ప్లాన్ చేసుకుంటూ అటు ఆర్యన్ని అడుగడుగునా నమ్మిస్తూ తన దారికి అడ్డు వచ్చే వాటిని చాకచక్యంగా దాటుకుంటూ
వర్షాన్ని అడుగడుగున ఇబ్బంది పెడుతూ, ఆ ఇబ్బందులన్నీ వర్షానే మీరాని పెడుతున్నట్టు క్రియేట్ చేస్తూ, ఇలా చాలా అడ్డదారులు తొక్కుతూ తను ఇక్కడ దాకా వచ్చిన వైనమంతా అక్షరం ముక్క పొల్లు పోకుండా అన్నట్టు, కంటికి రెప్ప అడ్డం కాదు అన్నట్టు, ఆమె కంటి కెమెరాతోనే అన్నీ షూట్ చేసినట్టు అన్నీ అంత వివరంగా వీడియోస్లో కనిపిస్తుంటే, అప్పుడు ఆర్యని ఏ విధంగా నమ్మించాలా అని మనసులో ఆలోచిస్తూ ఉందే కానీ కొంచెం కూడా పశ్చాత్తాపడలేదు మనసులో. కానీ అక్కడ ఉన్న అందరూ మీరాని దోషిలా, సిగ్గులేని దానిలా చూస్తుంటే మాత్రం ఫేస్ని డల్గా పెట్టుకుని కళ్ళల్లో కన్నీరు రప్పిస్తూ మనసులో మాత్రం ఇవి ఇప్పుడే రివీల్ కావాలా, అది కూడా ఇంతమంది ముందు అని అనుకుంటుంది. కానీ అక్కడున్న ఆడవాళ్ళు ఛాన్స్ దొరికితే మీరని చితక బాదాలి అనే చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని అయితే, దేవుడా నాకొక్క ఛాన్స్ ఇవ్వు, దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టేస్తా, ఎన్ని టెక్కులు పోయావే దరిద్రపు దాన, మాకంటే నువ్వే గొప్పదానిలా, మేమెందుకు పనికిరాని అంటరాని వారంగా ఈ పెళ్ళి అయితే నా ఫ్రెండ్ని నీ పని మనిషిగా పర్మనెంట్గా మార్చాలి అని అనుకున్నావు కదే, ఇప్పుడు నీ బ్రతుకు చూస్తుంటే నీకంటే పిచ్చి కుక్క నయం అనిపిస్తుంది. మదం పట్టిన దానిలా, అచ్చోసిన అంబోతిలా ఊరిలో ఉన్న మగాళ్ళందరినీ నీ ఇష్టానికి వాడేసుకొని వారి మనసులతో జీవితాలతో ఆడేసుకున్నావు కదే దరిద్రపుదాన, అసలు ఆడదానివేనా నువ్వు అని మనసులో కారాలు మిరియాలు నూరేస్తుంది. ఎవరి దారిలో వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉండగా ఆర్యన్ షాక్లో నుండి బయటకు వచ్చి తన మెడలో ఉన్న మాలని విసురుగా నేలకెచ్చుకొట్టి మీరా వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి స్టేజ్ దిగి గబగబా బయటకు పరుగులాంటి నడకతో వెళ్తుండగా మీరా కూడా తేరుకొని, ఆర్యన్ ఆగు, ఇలా ఎలా మధ్యలో వదిలేసిపోతావు, ఆగు, నేను చెప్పేది విను అని అంటూ ఆమె అతని వెంట పడింది. కానీ ఆర్యన్ మనసు అప్పటికే తునాతునకలైనట్టుగా అనిపించింది. తిరిగి మీరాని కూడా చూడాలి అని అనుకోవటం లేదు ఆర్యన్. అంతలో మీరా ఆర్యన్కి ఎదురుగా వచ్చి, ఆర్యన్ ఆగు, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అని అడిగింది. అందుకు ఆర్యన్, ఇంకా ఏం కావాలి నీకు నా నుండి అని అన్నాడు. అందుకు బేబీ అని అంది ఆర్యన్ కోపాన్ని చూస్తూ మీరా. అందుకు ఆర్యన్, షడప్, నువ్వు నన్ను అలా పిలవకు, అలా పిలిచే అర్హతను నువ్వు ఎప్పుడో కోల్పోయావు. నువ్వు అలా పిలుస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నోరు తెరిస్తే చాలు ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తామని చెప్పేసి అనుకుంటున్నావు అని అన్నాడు కోపంగా. ఎంత నమ్మానే, నిన్ను నమ్మి నీకోసం ఎన్ని సాక్రిఫైసులు చేశాను అనుకున్నావు. చివరాఖరికి మా నాన్నకు నిన్ను దూరంగా ఉంచాలని కూడా అనుకున్నాను. నీ కోసం, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎన్ని చేశాను. కానీ ఆ బిడ్డ కూడా అబద్ధం అనేసి తెలుస్తుంటే ఎలా నేను నిన్ను నమ్మను అని అన్నాడు. అందుకు మీరా, బేబీ, నువ్వు మన బేబీ లేదు నా స్టమక్లో అని చెప్పకు. అలా కడుపు లేకపోతే ఇప్పుడు నా కడుపు ఎలా ఎత్తుగా కనిపిస్తుంది చెప్పు. వాళ్ళందరూ నా మీద లేనిపోయిన కుట్రలు చేస్తున్నారు. నేను హ్యాపీగా ఉండటం ఆ వర్షాకి, సోఫియాకి ఇష్టం లేదు. నువ్వన్నది నిజమే, ఫస్ట్లో నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ నీతో లైఫ్ లాంగ్ ఉండాలని, నీ ప్రేమని లైఫ్ మొత్తం నేను మాత్రమే కన్జ్యూమ్ చేసుకోవాలి అని ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అలా ప్రెగ్నెన్సీ లేకపోతే ఈరోజు నా కడుపు ఎందుకు ఎత్తుగా ఉంటుంది అని అంటూ ముసలి కన్నీళ్ళు కారవటం స్టార్ట్ చేసింది మీరా మళ్ళీ. అవునా, నువ్వు ప్రశాంతంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? నువ్వు వాళ్ళకే అపకారం చేసావు, చెప్పు. అవన్నీ అబద్ధమేనా? ఆ రోజు సోఫియా షాపింగ్ మాల్లో చెప్పింది నిజమేనేమో. ఆ బేబీ నా బేబీనో లేక ఇంకొకళ్ళ బేబీనో ఎవరికి తెలుసు. నువ్వు నన్ను ఆ విషయంలో కూడా మోసం చేయలేదా అనేసి అడిగాడు గట్టిగా. ఆ రోజు సోఫియా చెప్పినప్పుడే నేను నీ గురించి కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఇంతమందిలో నా పరువు నేను తీసుకునేవాడిని కాదు. అయినా
ఒక్కటి అడుగుతాను, ఈ ఒక్కసారైనా నీ గుండెల మీద చెయ్యి వేసుకొని నిజం చెప్పు. ఎప్పుడైనా కానీ మనిద్దరం కలిసి ఉన్నప్పుడు నా ఆస్తి మీద ఆశతో కాకుండా వర్షాన్ని ఎలా అయినా నా లైఫ్‌లో నుంచి తప్పించాలి అనే ఆలోచన లేకుండా నువ్వు నన్ను ఒక్కరోజైనా ప్రేమగా దగ్గరకు తీసుకున్నావా? అసలు నన్ను నిజంగా ప్రేమించావా? చెప్పు. నువ్వు ఒక ఎత్తుకి ఎదగడానికి నన్ను పావుగా ఉపయోగించుకున్నావు. అంతేకానీ నన్ను రియల్‌గా లవ్ చేశావా? నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు అని అన్నాడు సీరియస్‌గా. ఆర్యన్ అలా అడుగుతాడని మీరా అస్సలు గెస్ చేయలేదు. కానీ ఏడిస్తే చాలు కరిగిపోయే ఆర్య ఈరోజు నన్ను నుంచోపెట్టేసి నా కళ్ళ నీళ్ళు చూస్తా కూడా ఇలా అడుగుతున్నాడేంటి అని మీరాకి ఏం అర్థం కాకుండా అలానే ఆర్యన్ని చూస్తా నుంచుంటూ నా ఆర్యనేనా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ అలానే స్టన్ అయినట్టు చూస్తూ ఆర్యన్ అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పాలి అని నిశ్చయించుకొని నేను నిన్ను నా మనస వాచ కర్మన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీతో ఉన్నంతసేపు ప్రేమగానే ఉన్నాను. నేను నీతో ఉన్నప్పుడు నీ ఆస్తి మీద కానీ వర్షాన్ని నీ నుంచి దూరం చేయాలి అనే ఆలోచన కానీ లేకుండా నన్ను నేను నీకు మనస్ఫూర్తిగా నీతో నేనున్నాను అనేసి అంది. ఆ మాటలు వింటూనే ఆర్యన్ గట్టిగా పూనకం వచ్చిన వాడిలాగా ఊగిపోతూ షట్ అప్ మీరా! ఇప్పటికి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నీకోసం నా సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ఎన్నో సాక్రిఫైస్ చేశాను. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి, వెనక ముందు ఆలోచించకుండా నీ కోసం ఎంతో ఖర్చు పెట్టాను. ఎన్నో త్యాగాలు చేశాను. నా బాధను కూడా నీతో చెప్పుకోకుండా నీతోటి కేవలం నీ ఆనందం కోసం మాత్రమే నేను జీవించాను. దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు అని అన్నాడు. అంతలో అక్కడ చాలామంది గుమ్మికూడుతూ ఉన్నారు. అయినా సరే మీరా పట్టించుకునే స్థితిలో లేదు. ఎలా అయినా సరే ఆర్యని తన మాటలతో నమ్మించి తను అనుకున్న పెళ్ళి అతనితో జరగాలి అనేసే చూస్తుంది. అంతలో మోనిక వచ్చి అన్నయ్య పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈమె చాలా సీన్ క్రియేట్ చేస్తుంది అని అంటూ చెప్పింది. అయినా సరే మోనిక మాటలు పట్టించుకోకుండా అతను మీరా వైపు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నిజం చెప్పిద్దా అని. కానీ మీరా మాత్రం తనకి ఏమీ తెలియదు అని తను ఇన్నోసెంట్ అన్నట్టు ఇంకా ముసలి కన్నీరు కారుస్తూనే ఉంది. ఇంకా చూసి ఆర్యన్‌కి విసుగొచ్చేసి మీరా ఇక మన ఇద్దరి మధ్య ముగిసిపోయింది. మనకి పెళ్ళి లేదు, గిల్లి లేదు. మన పెళ్ళి పెటాకులైపోయింది. ఇంకా నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నువ్వు నన్ను ఇంకా నమ్మించాలని చెప్పి చూడకు. ఈ క్షణం దాకా నేను ఎందుకు ఆగున్నానో తెలుసా? ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తావేమో, ఎందుకు చేయాల్సొచ్చింది అనేది చెప్తావేమో అని ఆగాను. కానీ నువ్వు నన్ను ఇంకా నీ అబద్ధాలతో, మోసాలతో నన్ను నమ్మించాలని చెప్పే చూస్తున్నావు. కానీ నిజం మాత్రం చెప్పట్లేదు కదా అని అన్నాడు. ఎప్పుడైతే ఆర్యన్ మన పెళ్ళి ఇంక జరగదు అన్నాడో ఆర్యన్ వెంటపడి మీరా అలానే స్టన్ అయిపోయి ఆగిపోయింది. మరలా వెంటనే తేరుకున్న మీరా అదేంటి ఆర్యన్ అలా అంటున్నావు? మనం పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మన బేబీ కోసం కదా అంది. అందుకొకసారి మీరా మీరా వైపు తిరిగి చూసి పిచ్చిదాన్ని చూస్తున్నట్టు చూసి ఓ సరే ఇంకా నువ్వు నన్ను నమ్మించాలి అని అనుకుంటున్నావు కాబట్టి విను. దాని గురించి నువ్వు ఏమీ టెన్షన్ పడనవసరం లేదు. ఆ బిడ్డ నా బిడ్డ అయినా కాకపోయినా ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఆ బిడ్డని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఆ బిడ్డ గురించి మనం పెళ్లి చేసుకొని కలిసి జీవించాల్సిన అవసరం లేదు. అలానే నీ మోసాన్ని భరించాల్సిన అవసరం అంతకంటే నాకు లేదు. ఆ బిడ్డ పుట్టాక తీసుకొచ్చి నా చేతికి అప్పచెప్పి నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంతే కఠినంగా చెప్పాడు. నీ ముఖం చూస్తుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను ఏదో ఒకటి చేయకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. ప్రతిసారి అడుగడుక్కి నాకు అడ్డుపడమాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేలోపు ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి ఆర్యన్ చేతిలో ఒక ఫైల్ పెట్టి ఇది తీసుకో అని చెప్పేసి
ఫైల్ని పెట్టాడు. అది చూసిన ఆర్యన్ ఎవరా మనిషి అని అనుకుంటూ ఏమిటి ఈ ఫైల్ నాకెందుకు ఇచ్చావు అని అతని వైపు చూసి అడిగేలోపు ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదేంటి నా టెన్షన్లో నా బాధలో నేనుంటే ఎవరో ఒకతను వచ్చాడు, ఫైల్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇంతకు ఎవరతను? ఈ మిస్టీరియస్ మ్యాను ఎలా వచ్చాడు, అలానే మాయమైపోయాడే అని అనుకుంటూ ఆ ఫైల్ వంక చూశాడు. అంతలోకే మౌనిక అన్నయ్య ఏంటి ఆ ఫైలు అని అంటే ఏమో నాకు కూడా తెలియదు, ఓపెన్ చేస్తానుండు అని ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ని చదువుతూ ఉంటుంటే ఆర్యన్కి మౌనిక పిలిచేది కూడా వినిపించట్లేదు, ఏమీ కనిపించటం లేదు. తన కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతూనే ఉన్నాయి. అండ్ ఏది అతనికి క్లియర్గా కనిపించటం లేదు. అతనికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా అన్ని విషయాల్లో అబద్ధం చెప్పినా కానీ బేబీ విషయంలోనైనా కానీ నిజం చెప్పిందేమో అనేసి ఎక్కడో ఒక చిన్న మూల అతనికి నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని ఆ ఫైల్ చూస్తూ ఉంటే అతనికి తాను ఎంతగా మీరా చేతిలో మోసపోతున్నానో అని తెలిసే కొద్దీ అతనికి కాళ్ళు చేతులు వణుకుతూ అలానే కింద పడిపోయాడు. ఆర్యన్ అలా కింద పడిపోగానే మీరా అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది. ఏంటి ఉండి ఉండి అతను అలా పడిపోయాడు, ఇంతకీ ఆ ఫైల్లో ఏముంది అని ఆతృతగా ఎదురు చూస్తుంది. అంతలో మౌనిక అన్నయ్య అన్నయ్య అంటూ ఆర్యని పట్టి కుదపటం చేసింది. అయినా కానీ సరే ఆర్యన్ ఉలుకు పలుకు లేకుండా అలానే కింద పడిపోయాడు. తర్వాత మీరా బేబీ అని అంటూ వెళ్ళి ఆర్య చేయిని పట్టుకోపోయింది. వెంటనే మౌనిక విసురుగా మీరా చేతిని గట్టిగా కొట్టి దూరంగా జరుగు, నేను మా అన్నయ్యకి ముందు నుంచే చెప్తున్నాను, ఒరేయ్ దాన్ని చేసుకోమాక, దాంతో తిరగమాక, అది ఎప్పుడో అప్పుడు నీ కొంప ముంచేసిద్ది, అదో మోసగత్తె అని చెప్తానే ఉన్నా. అయినా కానీ మా అన్నయ్య నా మాట వింటేనే కదా తనని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, అది మంచిది అని చెప్పి మా నోర్లు మోయించాడు. నేను అనుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో ముందైనా జరిగిద్ది, లేదంటే వాడి లైఫ్లో ఆ తర్వాతన్నా జరిగిద్ది అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇంతమందిలో మా పరువు తీయడానికి వచ్చావు కదా బజార్దానా అని తన నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది. మౌనిక అలా తిడతా ఉంటే మీరాకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా మౌనిక కళ్ళల్లోకి చూస్తూ మౌనిక అని అంది, గట్టిగా అరిచింది. ఇంకా అలా అరిచేటప్పటికే మౌనిక మాత్రం మాత్రం భయం లేకుండా ఇంకోసారి నా పేరు నీ వెంట వచ్చిందే అనుకో, నన్ను పిలిచే ధైర్యం చేశావే అనుకో, ఇక్కడికిక్కడికే నిన్ను ముక్కలుగా నరికి పాతేస్తాను, ఏమనుకుంటున్నావే, ఇంత చేసి ఇంకా నా మీద పెత్తనం చేద్దామనుకుంటున్నావా, ఇంకా ఏ మొహం పెట్టుకొని అంత గొంతేసుకొని నన్ను అందరిలో అరుస్తున్నావు, సిగ్గుందా నీకు, అసలు నువ్వు దరిద్రపు దానివి, నిన్ను ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి దరిద్రం అంటు కడతావు, నువ్వు ఒక బ్యాడ్ లక్ ఫెలోవి, మా ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మాకు అన్ని దరిద్రాలే చుట్టుకున్నాయి, నాన్నకి అన్నయ్యకి మాకు మనశ్శాంతి లేకుండా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అయినా కానీ కళ్ళు తెరిచి నా మాటలు విన్నట్టయితే ఈరోజు వీడు ఇంతమందిలో జోకర్లాగా మిగిలిపోయేవాడు కాదు. ఇంకోసారి నువ్వు గనక మా అన్నయ్యకి దరిదాపుల్లో కానీ చుట్టుపక్కల కానీ కనిపించావే అనుకో, నరికి పోగులు పెట్టేస్తాను బిడ్డ, ఏమనుకుంటున్నావో ఏమో, మా అన్నయ్య చుట్టుపక్కలనే కాదు, మా ఇంటి చుట్టుపక్కల కానీ మాకు తెలిసిన చుట్టుపక్కల కానీ కనిపించావే అనుకో నీ సంగతి అని అంటూ అంతే ధైర్యంగా వేలి చూపిస్తూ మీరాని తిట్టింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి.
అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి మంచి సంతోషకరమైన డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ విష్లన్నీ నెరవేరాలని మీ తరపున దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.